హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయతో గారెలు ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా ఇంత పెద్ద సైజులో సొరకాయ తీసుకున్నాం. దీనికి ఈ రెండు చివరలు కట్ చేయాలి. ముందుగా ఈ రెండు చివరలు కట్ చేసిన తర్వాత దీనికి పీల్ తీయాలి. ఈ విధంగా పీల్ తీసిన తర్వాత రెండు ముక్కలు కట్ చేసి ఈ లోపల గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జు తీసేయాలి. సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ తీసేయాలి. ఈ విధంగా తీసేయాలి. ఇలా గుజ్జు తీసేసి ఇప్పుడు దీనిని తురుమాలి. ఈ సొరకాయను తురుమాలి. సొరకాయను ఈ విధంగా తురిమి పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి వేయండి. అలాగే ఒక ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి వేయండి. ఒక 2-3 ఎల్లిపాయలు, గార్లిక్ క్లోవ్స్, 1 ఇంచ్ అల్లం ఈ విధంగా కట్ చేసి వేయండి. ఇప్పుడు వీటిని కోర్సుగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు మనం తురిమి పెట్టిన సొరకాయ తురుము ఉంది కదా, ఇది దాదాపు ఒక 2 కప్స్ ఉంది. మనము ఈ గిన్నెతోని ఇది కొలత తీసుకున్నాము. అంటే ఈ బౌల్తోని 2 బౌల్స్ అయింది. మనకి 2 బౌల్స్కి కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడు దీనిలో మనం ఈ బౌల్తోని 2 బౌల్స్ రైస్ ఫ్లవర్ వేస్తే సరిపోతుంది. అవసరమైతే ఇంకాస్త వేసుకోవచ్చు, ఒక 1/2 కప్పు వరకు. అంటే పిండి కొద్దిగా జారుగా అయితే అప్పుడు వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పిండి కలిపిన తర్వాత చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు వేయండి. నానబెట్టిన శనగపప్పును, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కానీ లేదా సోంపు కానీ తీసుకోండి. నేను సోంపు వేస్తున్నా. సోంపు వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేయండి. కసూరి మేతి ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టిన ఈ పేస్ట్ ఉంది కదా, ఇది వేయండి. పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేయండి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేద్దాం. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలపాలి. వాటర్ అస్సలు పట్టవు. మనకి ఇప్పుడు ఇలా కలుపుతుంటే వాటర్ పడతాయి అనిపిస్తుంది, కానీ వాటర్ వేయకండి. ఈ పిండిని వేరే మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాము. ఈ ప్లేట్ చిన్నగా అయింది. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలపాలి. పిండి ఇలా ఉంటే మనకు గారెలు ఈజీగా చేయడానికి వస్తుంది. సొరకాయ గారెలకు కావాల్సిన పిండి రెడీ అయింది. ఇప్పుడు ఈ పిండితో మనము గారెలు ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక కవర్ తీసుకోవాలి. పాలిథిన్ కవరు తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండి ఉంది కదా, ఇందులో నుంచి మనం గారెలు ఏ సైజులో కావాలో అంత పిండి తీసుకొని ముద్దగా చేసుకొని ఇలా ఒక కవర్ మీద మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా ఈ మందంలో ఒత్తితే సరిపోతుంది. ఇలా ఈ మందంలో ఉండాలి. ఇలా ఒత్తి మధ్యలో హోల్ చేయండి. ఇలా హోల్ చేస్తే సరిపోతుంది. మిగతాయి కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేయండి. ఇలా చేసి డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక మనం ప్రిపేర్ చేసిన ఈ గారెలు వేసి డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఫ్లేమ్ని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి. ఈ కలర్ రాగానే తీసి ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది.
అంతేనండి, సొరకాయ గారెలు రెడీ అయినాయి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.